ఇప్పుడే వెళ్ళి బావ నిలదీస్తాను. వెళ్ళి ఏం చేస్తావు? మా అక్కను ఎందుకు మోసం చేసావని అడుగుతాను. అందరి ముందు తను చేసిన తప్పుని బయట పెడతాను. దానివల్ల ప్రయోజనం లేదే. అడిగేది అయితే కావ్యని అడిగేది కదా. అందుకని ఇంత జరిగినా చేతులు కట్టుకుని కూర్చోవాలా? బావ వేరే దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే చూస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాలా? ఆలోచించి అడుగు వేయాలి అంటున్నాను. అన్యాయం జరిగిన ప్రతిసారి ఆడవాళ్ళు ఇలా ఆలోచించబట్టే మగవాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు, మనతో ఆడుకుంటున్నారు. మగాడితో గొడవ పడి తప్పు చేస్తున్నావని ఎత్తి చూపిస్తే తెగిస్తాడే. ఆ తప్పునప్పుడు అందరి ముందు చేయటం మొదలు పెడతాడు. తప్పో ఒప్పో అర్థమయ్యేలా చెప్పాలి. మెల్లగా మన దారికి తెచ్చుకోవాలి. ఏంది దారికి తెచ్చుకునేది? ఇందాకే చూసావు కదా మీ అల్లుడి పర్ఫార్మెన్స్. అసలేమీ తెలియనట్టు ఫేస్ పెట్టి వెళ్ళిపోయాడు. తెలియక తప్పు చేస్తే సరిదిద్దొచ్చు, తెలిసి తప్పు చేసిన వాణ్ణి ఏం చేసినా సరిచేయలేం. అందుకని ఏం చేయాలంటావు? నా సిద్ధాంతం ఎప్పుడూ ఒకటే, కన్నుకి కన్ను కాలుకి కాలు. అక్కని మోసం చేశాడు కాబట్టి అలాంటి తప్పు జీవితంలో ఇంకోసారి చేయకుండా ఆ తప్పును అందరి ముందు బయట పెడతాను. అవసరమైతే కోర్టుకు లాగాలి, శిక్ష వెయ్యాలి. ఏ అల్లుడికి శిక్ష అంటే భయం పుట్టిందా? కూతురు కన్నీరు అంటే కోపం రావట్లేదా? నాకు కూడా నీలాగే కోపం వచ్చిందప్పు. కానీ నువ్వేం చేయలేదు కదా. దానికి కారణం ఆయన నిజంగా మరొక అమ్మాయితో తిరగడం అబద్ధం కాబట్టి. మరి ఇంకో అమ్మాయితో పెళ్ళన్నావు కదే, అది కూడా అబద్ధమే. నిజం కానప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? నన్ను నమ్మించడానికి నటించారు. నిన్నెందుకు నమ్మించాలనుకున్నాడే? నా నుంచి ఆయన విడిపోవాలని అనుకుంటున్నారు కాబట్టి. నువ్వేం తప్పు చేశావమ్మా? అసలు అల్లుడు గారికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఆయన నాతో కలిసి ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు నాన్న. అవకాశం దొరికితే విడిపోవాలని అనుకున్నారు. ఇన్నాళ్ళు పోరాడుతూ మా మధ్య ఉన్న బంధాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాను. కానీ మా మధ్య పడింది బ్రహ్మముడి కాదని నాకు అర్థమైపోయింది నాన్న. ఆయనకి విడిపోయే అవకాశం దొరికింది. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావే? ఒక్క నిమిషం రాజ్, మీ అందరితో మాట్లాడాలి. మీరే వచ్చారు. ఆ మహారాణి ఏది? కావ్యనా? అవును, ఈ ఇంటి పెద్ద కోడలని మీ అమ్మ తన నెత్తిన కీర్తి కిరీటాలు పెట్టింది. మన ఇంటి మహాలక్ష్మని మీ నాన్నమ్మ ఆవిడ కోసం ఒక సింహాసనమే వేసింది, కనకపు సింహాసనం. ఏమైంది నీకు? అంత వెటకారంగా మాట్లాడుతున్నావేంటి? ఏమైందా? ఎవరు ఏంటనేది అర్థమైంది. నాకే కాదు, ఈ ఇంట్లో ఆడవాళ్ళందరికీ అర్థమైంది. మీ ముగ్గురికి అర్థం కాలేదు. ఏం జరిగిందో చెప్పు పిన్ని. ఏం లేదు రాజ్. మార్నింగ్ మీ అమ్మ కావ్యకి లాకర్ కీస్ ఇచ్చింది. తనేమో ఎవరికి చెప్పకుండా అందులో నుంచి 2 లక్షలు తీసుకుని వెళ్ళింది. మీరు 5 లక్షలు ఇవ్వమని మనిషిని పంపించినప్పుడే ఈ విషయం బయటపడింది బావగారు. ఇంట్లోంచి 2 లక్షలు తీసుకెళ్లిన మనిషిని ఏమనాలో మీరే చెప్పండి. ఏదైనా ఎందుకనాలి పిన్ని? ఎందుకంటే ఇంత పెద్ద కుటుంబంలో ఇంటి పెద్దలకు చెప్పకుండా అంత పెద్ద మొత్తం తీసుకెళ్ళడం దొంగతనం కిందే వస్తుంది కాబట్టి.
ఏం మాట్లాడుతున్నావు పిన్ని? కళావతికి దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? ఏ అవసరం లేకపోతే తాళం చెవులు చేతిలో పడగానే 2 లక్షలు ఎందుకు తీస్తుంది? తీస్తే దొంగతనం అయిపోతుందా? ఎవరికి చెప్పకుండా తీసుకుంటే అది దొంగతనమే అవుతుంది. నీ బీరువాలో నుంచి నువ్వు డబ్బు తీసుకుంటే నువ్వు దొంగవైపోతావా? ఈ ఇంటి కోడలు ఈ ఇంట్లోంచి డబ్బు తీసుకెళ్తే తనెలా దొంగ అయిపోతుంది? ఆ 2 లక్షల కోసం